नमस्कार दोस्तों नमस्कार अंदर की मरी मन चैनल चेप्पोये टापिक ఏంటంటే న్యాయ బంధు అప్లికేషన్ గురించి చెప్పుకోబోతున్నామండి। ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి తీసుకొచ్చారండి। ఇది ఈ అప్లికేషన్ అంటే ఏంటి అని ఈ వీడియోలో మేము చెప్పుకోబోతున్నాం। ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉండాలి, కానీ చాలా మందికి ఆర్థిక పరిస్థితుల కారణంగా న్యాయ సహాయం పొందడం కష్టమవుతుంది। అలాంటి వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి డిజిటల్ కార్యక్రమమే న్యాయ బంధు యాప్। ఈ అప్లికేషన్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులు సేవ చేయాలనుకునే అడ్వకేట్లతో అంటే వాలంటీర్గా కనెక్ట్ అవ్వచ్చు। ఈరోజు వీడియోలో న్యాయ బంధు అప్లికేషన్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎవరు ఉపయోగించవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం। న్యాయ బంధు యాప్ అంటే ఏంటి? న్యాయ బంధు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రారంభించిన ప్రోబోనో లీగల్ సర్వీసెస్ ప్రోగ్రాంలో ఒక భాగం అండి। ఇది ప్రోబోనో అంటే ఫీజు తీసుకోకుండా సమాజ సేవ భావనతో న్యాయ సహాయం అందించడం। ఈ అప్లికేషన్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులు రిజిస్టర్ అవ్వచ్చు, అడ్వకేట్లు వాలంటీర్గా చేరి సేవలు అందించవచ్చు। న్యాయ సహాయం కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది। ఇది ఈజ్ ఆఫ్ జస్టిస్ లక్ష్యంతో ప్రారంభించిన యాప్ అనేది ఎవరు ఉపయోగించవచ్చు? యాప్ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులు, మహిళలు, వృద్ధులు, సామాజికంగా బలహీన వర్గాలు, ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు ఉపయోగించవచ్చు। అలాగే అడ్వకేట్లు కూడా ఇందులో ప్రోబోనో అడ్వకేట్గా రిజిస్టర్ అయ్యి సమాజ సేవ చేయవచ్చు। ఈ అప్లికేషన్ ద్వారా న్యాయ అవగాహన పెరగడమే కాకుండా అవసరమైన వారికి సరైన మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది। అప్లికేషన్ అనేది ఎలా ఉపయోగించాలి? ముందుగా మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర అఫీషియల్ ప్లాట్ఫామ్లో న్యాయ బంధు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత స్టెప్ 1 ఏం చేయాలంటే యాప్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది। స్టెప్ 2 అప్లికెంట్ లేదా అడ్వకేట్ ఆప్షన్ ఎంచుకోండి। స్టెప్ 3 అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది। స్టెప్ 4 న్యాయ సహాయం అవసరమైతే వివరాలు నమోదు చేయండి। స్టెప్ 5 అందుబాటులో ఉన్న ప్రోబోనో అడ్వకేట్తో కనెక్ట్ అవ్వచ్చు। అడ్వకేట్లు కూడా తమ వివరాలు నమోదు చేసి ఉచిత సేవలు అందించవచ్చు। ఈజ్ ఆఫ్ జస్టిస్లో దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోజుల్లో డిజిటల్ సేవలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి। కోర్టులు, ఈ కోర్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, ఇప్పుడు న్యాయబంధు వంటి యాప్ల ద్వారా న్యాయం ప్రజలకు మరింత చేరువవుతుండడంలో సందేహం లేదు। ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి న్యాయ సహాయం పొందడానికి ఇది ఉపయోగంగా మారవచ్చు। ఇది టెక్నాలజీ ప్లస్ జస్టిస్ కలయికగా మనం చెప్పవచ్చు। మిత్రులారా, న్యాయ బంధు అప్లికేషన్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించాలనే ప్రభుత్వ ప్రయత్నం మంచి ముందడిగానే మనం చెప్పవచ్చు। ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి న్యాయ అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు। నమస్కారం।